సినిమా భయ్యా, ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు. వీళ్ళు సినిమా స్టోరీల మీద పెట్టే కాన్సన్ట్రేషను, ఐ మీన్ ప్రమోషన్ మీద పెట్టే కాన్సన్ట్రేషను స్టోరీల మీద, తీసే విధానం మీద పెట్టుంటే చాలా బాగుంటుంది. ఏంటంటే వీళ్ళు చేసే ఓవర్ ప్రమోషన్ మీద ఎగ్జైట్ అయిపోయి చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని థియేటర్కి వెళ్ళే ప్రతి ఒక్కడు డిసప్పాయింట్ అవ్వడం తప్ప ఏం లేదు సినిమాల్లో. ఈ మధ్య వచ్చేసి ప్రతి సినిమా అంతే అవుతుంది ఆల్మోస్ట్. ఎందుకంటే ఇప్పుడు ఈ సినిమా తీసుకుంటే ఎప్పటి నుంచో ఫ్యామిలీ స్టార్ వస్తుంది, డేట్లు అంటే ఏ సినిమాకి డేట్ ఇవ్వకుండా నాకు సింగిల్ డేట్ కావాలని వచ్చారు. ఏం చేశారు చూసే ప్రతి ఒక్కడికి ఎట్లా అనిపిస్తుంది అంటే ఓకే మిడిల్ క్లాస్ స్టోరీనే, చూడడానికి ఇంట్రెస్టింగ్గా ఉంది, కానీ ఏం లేదు సినిమాలో, బోర్ కొట్టేస్తుంది సినిమా అంతా. ఫస్ట్ హాఫ్లో కాసాపు ఏదో దారం బట్టి లాగినట్టు వెళ్తుంది. ఆ ఇంటర్వెల్ బ్యాంక్ మీద ఒక 10 minutes ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, కానీ ఆ ఇచ్చిన ట్విస్ట్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం, మనం థియేటర్లో ఎక్స్పెక్ట్ చేస్తాం. సెకండ్ హాఫ్ అంటాడు, అది ఏదో వెళ్తూనే ఉంటుంది. లాస్ట్లో ఆ ఫైటు, జగత్ బాబు గారు చెప్పే డైలాగ్ తప్ప మిగతా ఏం అంతగా అనిపించలేదన్న నాకైతే. ఇది తీసిన వ్యక్తి మన గీతా గోవిందం డైరెక్టర్ కదా, సేమ్ అది ఏదో అన్ఎక్స్పెక్టెడ్ హిట్ అయింది. సో దాన్నే పట్టుకొని హిట్లు కొడదాం అనే తీసినట్టున్నారు సినిమా. నాకైతే పెద్దగా ఏం అనిపించలేదు. ఓవరాల్గా వన్ టైం వాచబుల్ అని అయితే నా ఒపీనియన్. థ్యాంక్ యూ. మూవీ అయితే దెబ్బ పడిందన్న దిల్ రాజు గారికి. అయితే నేను దిల్ రాజు గారు ప్రొడక్షన్ చేసినాడని నేనైతే వచ్చి చూసిన, కానీ ఇట్లా డిసప్పాయింట్ చేస్తాడని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. గీతా గోవిందాన్ని రీమేక్ చేసినారా పరశురామ్ గారు అని అనిపించింది. ఇంకా సాంగ్స్ కూడా అంత హెవీగా లేవు. ఒకటి ఏంటంటే ఫస్ట్ హాఫ్లో ఒక 1/2 hour లాస్ట్ ఇంటర్వెల్ ముందర ఉంటుంది, అప్పుడు బాగుంటుంది. సెకండ్ హాఫ్ కొద్దిగా పర్లేదు అనిపించింది. అంటే నాకు ఒక ప్రాజెక్ట్ అనేది అది బాగా అనిపించింది. సాంగ్స్ కూడా ఏంటి సాంగ్ ఎలా ఉందో దాన్నే సేమ్ గీతా గోవిందంలో ఎలా ఉన్నాయి దీంట్లో కూడా అలా దించిండు. ఫైట్ సీన్స్ కొన్ని చేసేటప్పుడు బాలయ్య బాబు గుర్తొచ్చింది నాకైతే. జై బాలయ్య అన్నాను. మళ్ళా లైగర్ తర్వాత ఇలాంటి ఇబ్బంది పడతాడని, ఇలాంటి క్యారెక్టర్ చేస్తారని నేను విజయ్ దేవరకొండ నుంచి అయితే చూడలేదు. మళ్ళీ దిల్ రాజు గారు ఎందుకు ఇలాంటి స్టోరీ సెలెక్ట్ చేసుకున్నారో నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తలేను. బట్ సినిమా అయితే అంత ఏం లేదన్న, అదైతే కొద్దిగా అయితే డిసప్పాయింట్ చేసింది. ఓటీటీలో ఇంకేమన్నా ఉంటే ఓటీటీలో యూట్యూబ్లో చూసుకోవాల్సిందే. థియేటర్లు అంటే టైంపాస్ ఉంటే చూసుకోవచ్చు. ఇంకా విజయ్ దేవరకొండ పెద్ద అనకొండ పెట్టిండు. ఇది ఏంది ఖుషీనన్నా బాగుండేది, ఇదైతే బాగాలేదన్నా, పెద్ద దెబ్బని అన్న. పోయి చూస్తే తెలుస్తుంది అన్న, మొత్తం బోర్ లాగ్ అనిపిస్తుంది అన్న. ఇంటర్వ్యూల ముందర ఒక 1/2 hour బాగుంటుంది అన్న. నేను ఎందుకు నెగిటివ్ చెప్తానా చెప్పు, బేకమని అన్న. నాకేమన్నా నెగిటివ్ చెప్తే ఏమన్నా ఉంటుందా చెప్పు? సినిమా బాగుంటే బాగుందని, బాగాలేకుండా బాగాలే. సరేలే, నేను అబద్ధం చెప్తున్నా, నాలకు తెలుస్తుంది కదా ఆటోమేటిక్గా. నేను నెగిటివ్ అన్న, బాగుంటే బాగుందంట అన్న, నేను ఎందుకు అంటానా. బట్ ఏంటంటే దిల్ రాజు గారు ప్రొడక్షన్ చేసిండని నేను కూడా వచ్చి చూసినాను, కానీ స్టోరీ ఏంటంటే గీతా గోవిందాన్ని రీమేక్ చేసినాడా అని అనిపించింది. ఏంటి సాంగ్ అవి కొద్దిగా నాకు అనిపించినాయి. దీనిలో ఒక ప్రాజెక్ట్ అనేది బాగుంది. అంటే ఇక్కడ ఇండియన్స్ అక్కడ ఉంటారు కదా, వాళ్ళ లాంటి వాళ్ళకి ఈ సంప్రదాయాలు అనేవి బాగా, అదొక ప్రాజెక్ట్ బాగా అనిపించింది. కామెడీ కూడా అంత లేవు. ఫైట్ సీన్స్ ఏంటంటే ఓవర్గా వల్ల బాలయ్య బాబు గుర్తొస్తారు నాకైతే, అవి అయితే అనిపిస్తుంది. మూవీ అంటే కొద్దిగా దెబ్బనే అని అనిపిస్తుంది, కానీ దిల్ రాజు గారు కాబట్టి నడుస్తుంది. దిల్ రాజు గారు